ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేంద్రబోయి, జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేంద్రబోయి జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రగతి నివేదికను వెల్లడించారు. పోలీసు వారిచే పోలీస్ పరేడ్ మరియు కవాత్ వైభవంగా నిర్వహించడం జరిగింది. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇంటింటి కుటుంబ సర్వే చేయడం జరిగిందన్నారు. సామాజిక, ఉపాధి, ఆర్థిక, విద్య, రాజకీయ కుల సర్వే చేపట్టి 2,52,072 కుటుంబ వివరాలు సేకరించడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులు మరియు వారి కుటుంబ సభ్యులు వకీల్ భీమయ్య, శ్యామలాదేవి, వేదవతిలను ఘనంగా సన్మానించారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి మరియు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.